నా ఇంట్లో పిల్లలు ఎప్పుడైతే వచ్చి ఇంట్లో తీసుకోవచ్చు, వాళ్ళు తినేసేయొచ్చు. వేరే బయట పిల్లలు నా ఇంటికి రావడానికి ఎలా ఉంటది? ఎలాగా మరి అధికారం వచ్చిద్ది అనంటే, నేను అడాప్ట్ చేసుకుంటే వస్తది. సో, మీరు ఆయన దత్తపుత్రాత్మ ద్వారా నాయన, తండ్రి, అబ్బా! అని ప్రార్థన చేస్తే, ఆయన పిల్లలు సహా వారసులగునట్లుగా మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుని చూడుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆ విధమైనటువంటి కటాక్షము మీ జీవితంలో ఆయన అనుగ్రహించాలి. దేవా స్తోత్రం ప్రభా! సత్యనారాయణ గారిని మీరు దీవించండి. ఆమేనని తెలుపుతా ఉన్నారు. అవును గాక అని తెలిపేటటువంటి వారి యొక్క ప్రభావ నా తండ్రి ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నటువంటి దేవుడు. వాళ్ళు తెలిసి వస్తున్నారా? తెలియక వస్తున్నారా? అనేక మంది లైవ్‌లోకి వారు హైడ్‌లో ఉండి చూస్తున్నారు. తెలిసి ప్రభా నీ సముఖం యందు కాళ్ళు మోపుతా ఉంటున్నారు. దేవా అదిగో వారి యొక్క పాదాలని స్థిరపరచండి నా ప్రభా. క్రీస్తు అనే బండ పైన వారి పాదాలను స్థిరపరచండి, స్థిరపరచండి, స్థిరపరచండి నాయనా.